ఓం శ్రీ మహాగణాధిపాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్కారం. శ్రీ అనంత గాయత్రి స్పిరిచువల్ ఆస్ట్రో సెంటర్ ప్రేక్షకులకు నా నమస్సుమాంజలు. గత వారం మాతృదోషం, పితృదోషం, పితృపక్షం ఈ మూడిటి గురించి మీరు నా వ్యాఖ్యానాన్ని వినున్నారు. ఇప్పుడు ఈ సెప్టెంబర్ 21వ తేదీ అర్ధరాత్రి నుంచి రాహు మరియు కేతు ఏవైతే ఛాయాగ్రహాలు ఉన్నాయో అవి రాశిని మారటం జరుగుతుంది. రాహు మిథున రాశి నుంచి వృషభ రాశికి, కేతువు ధనస్సు రాశి నుంచి తన స్వక్షేత్రమైన వృశ్చిక రాశిలోకి మారటం జరుగుతుంది. రాహు కేతు ఇద్దరు వక్రస్థితిగతిన 18 నెలలు ఒక రాశిలో ఉండటం జరుగుతుంది. ఇక సెప్టెంబర్ 21వ తేదీ 2020లో ఇవి రాశి మారినాక ఈ రెండు గ్రహాలు రాహు వృషభంలో, కేతు వృశ్చికంలో మార్చ్ 2022 వరకు అక్కడే పరిభ్రమిస్తాయి. ఇక రాహు కేతువుల యొక్క పుట్టు పూర్వోత్తరాల గురించి మనం విశ్లేషించినట్లయితే మీ అందరికీ తెలిసిందే. ఏదైతే అమృతం లభించిందో దాన్ని స్వీకరించటానికి దైవాంశలాగా రాహు ఏదైతే దేవతల యొక్క అమృతాన్ని స్వీకరించే ప్రదేశంలో ఆయన కూడా దేవతలాగా వెళ్ళి కూర్చోవటం జరుగుతుంది. ఇది గమనించిన విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో రాహు యొక్క అమృతం తాగుతున్న సమయంలో ఆయన మెడని కట్ చేయటం జరుగుతుంది. ఏ తల భాగం అయితే అమృతాన్ని స్వీకరించిందంటే నోరు, తల, అది రాహు కింద, మిగతా మొండెం నుంచి పాదాల వరకు కేతువు కింద ఆవిర్భవించటం జరుగుతుంది. సో మనం రాహుగ్రహానికి ఏదైతే విశ్లేషించుకుంటే శరీర భాగాల్లో నోరు మరియు మన యొక్క బ్రెయిన్ ఇవి రెండు తీసుకోవచ్చు. రెస్ట్ ఆఫ్ ది బాడీ ఏదైతే ఉందో దాన్ని మనం కాళ్ళు, చేతులు, మొండెం వరకు కేతువుగా భావించవచ్చు. సో వీరిద్దరు లక్షణాలు ఏంటంటే రాహు ఎప్పుడు కూడా తన ఫలితాన్ని మానసికంగా చూపెడతారు. కేతువుని మనం ఒక తలకాయ లేని పోరాట యోధుడుగా విశ్లేషించుకోవచ్చు. అంటే నార్మల్గా ఒక పోరాట యోధుడిని తీసుకుంటే తన ఆలోచన వివేకంతో తను యుద్ధ క్రియని నిర్వర్తిస్తాడు. అయితే కేతువు తలభాగం లేదు కాబట్టి ఆయనకి ఏమీ కనబడదు, కానీ ఆయన పోరాట యోధుడు. అంటే కళ్ళు మూసుకుని ఏదైతే యుద్ధం చేస్తామో అది కేతువు యొక్క లక్షణం కింద మనం విశ్లేషించుకోవచ్చు. అయితే అసలు ఈ రాహు కేతు ఈ ఛాయాగ్రహాలు అనేవి మన జీవితం మీద ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తాయనేది ముందు తెలుసుకోవాలి. ఈ రాహుకేతు యొక్క ఛాయాగ్రహాల యొక్క ఫలితం, వాటి యొక్క ఎఫెక్ట్ మన జీవితం మీద ఎలా పడుతుంది అనేది రావణ బ్రహ్మ ఏదైతే మనం రావణాసురుడిగా పిలుస్తామో ఆయన వాటిని గ్రంథించి విశ్లేషించి వాటికి పరిహారం చేసుకున్నారు కనుక ఆయన రావణ బ్రహ్మగా కీర్తిని గడించారు. సో ఇప్పుడు మనం ఇదివరకు నుంచి చెప్పుకున్నట్లు
మన యొక్క పూర్వజన్మ కర్మ ఏదైతే ఉంటుందో, సంక్షిప్త కర్మ అంటే గత జన్మల తాలూకా అంత బ్యాలెన్స్ షీట్ అయిపోయినాక ఏదైతే మిగులు కర్మ అనుభవించాల్సి ఉంటుందో, ఆ కర్మ ఏ ఏ భాగాల్లో మనం అనుభవించాలో అవన్నీ క్రోడీకరించుకుని ఆ లక్షణాలని పుణికిపుచ్చుకుంటూ మనము ఒక నక్షత్రంలో జన్మిస్తాం అన్నమాట. ఆ నక్షత్రం ఏదైతే అవుతుందో, ఆ రాశి ఏదైతే అవుతుందో అది మన యొక్క చంద్ర రాశి అవుతుంది. అంటే ఇప్పుడు మనం చెప్పుకుంటాం, నేను వృషభ రాశి అంటే చంద్రుడు ఏ రాశిలో ఉంటే ఆ రాశిని మన రాశి కింద చెప్పుకుంటాం. అలాగే ఈ కర్మ పూర్తిగా ఏదైతే బ్యాలెన్స్ షీట్ ఉంటుందో ఆ మిగులు భాగాన్ని పుణికి పుచ్చుకుంటూ పలానా నక్షత్రంలో, పలానా పాదంలో, పలానా రాశిలో మనం జన్మించడం జరుగుతుంది. ఇందులో మనం ఏమీ మార్పు చేయలేం. అయితే ఈ జన్మించిన వ్యక్తికి ఫలితాలు జీవితంలో ఈ కర్మని అనుభవించాలి, ఎలా అనుభవించాలి అనేది ఒక శక్తి యాక్సెస్ అంటాం అన్నమాట. ఎనర్జీ యాక్సెస్ రూపంలో, రాహుకేతు రూపంలో మన జాతక చక్రంలో చూపించబడుతుంది. అంటే మన ఆలోచన శక్తిని రాహు ద్వారా ప్రభావితం చేసి కర్మకి సంబంధించిన ఆలోచన మన చేత చేయించి మనని ఒక ప్రక్రియలోకి దింపుతారు. ఆ ప్రక్రియ ఏదైతే ఆ కర్మని మనం మొదలు పెడతామో దాని యొక్క ఫలితాన్ని, అది చెడు ఫలితం అవ్వచ్చు, మంచి ఫలితం అవ్వచ్చు, అది కేతువు ద్వారా మనకి ప్రత్యక్షంగా అనుభవంలోకి తేవటం జరుగుతుంది. ఇది మనం తెలుసుకోవాల్సిన అతి ముఖ్య విషయం. ఇక ఒక జాతక చక్రంలో కేతు భగవానుడు ఏ రాశిలో అయితే ఉన్నారో, లేదు ఏ స్థానంలో అయితే ఉన్నారో ఆ స్థానం లేదు ఆ రాశికి సంబంధించిన ఫలితాలని గత జన్మలో మనం పూర్తిగా అనుభవించేశాము అనే విషయాన్ని మనం గట్టిగా గ్రహించాలి. ఇక ఆ స్థానంలో కానీ, ఆ రాశికి సంబంధించిన ప్రక్రియలు, క్రియలు, కర్మల్లో కానీ మనం ఎంత ఎఫర్ట్ పెట్టినప్పటికీ, అంటే ఎంత కృషి చేసినప్పటికీ అక్కడ మనం పెద్దగా మార్పు తేలేము. మనం ఏ భాగంలో మన శక్తిని, మన యుక్తిని, మన యొక్క ఎఫర్ట్స్ని పెట్టాలి అనేది చూసుకున్నప్పుడు రాహు మన జాతక చక్రంలో ఏ స్థానంలో అయితే ఉంటారో ఆ స్థానంలోనే మనం ఎక్కువ భాగం మన శక్తిని, యుక్తిని క్రోడీకరించాలి. ఇది తెలుసుకుంటే ప్రతి ఒక్కరికి జీవితం కొంత ఈజీగా, అంటే సాఫీగా మలుచుకోవటానికి ఒక అవకాశం ఏర్పడుతుంది. ఇక ఈ 2 గ్రహాలు ఇప్పుడు ఏదైతే రాసులు మారుతున్నాయో వీటిని మనం ఇప్పుడు విశ్లేషించుకుందాం. ప్రతి లగ్నానికి అందరూ గమనించాలి. ఈ విశ్లేషణ జాతక చక్రంలో లగ్నాన్ని బట్టి నేను వివరిస్తున్నాను. లగ్నాన్ని బట్టి ప్రతి ఒక్క రాశికి ఫలితాలు ఎలాగుంటాయో ఇప్పుడు విశ్లేషిస్తాను. మేష లగ్నం జాతకులకు రాహు తన 2వ ఇల్లు అనగా కుటుంబ ధనస్థానంలో ఉండటం వల్ల ఈ మేషలగ్న జాతకులు ఎక్కువగా ధనము, వారి యొక్క కుటుంబ అభివృద్ధి, వారి కుటుంబం యొక్క అవకాశాలు, వీటి మీదే ఎక్కువగా సమయాన్ని వెచ్చించటం జరుగుతుంది. ఇక్కడ ఒక నెగటివ్ పాయింట్ ఏంటంటే వారు ధనం విషయంగా కొంచెం ఆత్రించటం జరిగి తద్వారా వారి యొక్క కుటుంబ సభ్యుల్లో కొంత మానసిక అశాంతిని
పెంపొందించే అవకాశం స్పష్టంగా కనపడుతుంది. వీరి యొక్క ఆశ దురాశ వల్ల కుటుంబ సభ్యులు ఇబ్బంది పడే అవకాశం స్పష్టంగా కనపడుతుంది. ఇక కేతుగ్రహం అష్టమ భావంలో ఉండటం వల్ల వారి యొక్క జీవిత భాగస్వామికి సంబంధించి ఆర్థిక స్థితి కొంత ఎగుడు దిగుడుకి లోనయ్యే అవకాశం ఖచ్చితంగా కనపడుతుంది. ఈ మేషలగ్న జాతకుల యొక్క అత్తమామలు కొంత ఇబ్బందులకు లోనయ్యే అవకాశం స్పష్టంగా ఈ సంవత్సరన్నర కాలంలో కనపడుతుంది. ఇక ఈ మేషరాశి స్త్రీలు వారి యొక్క ఆరోగ్య విషయంగా, మేషలగ్నం స్త్రీలు వారి యొక్క ఆరోగ్య విషయంగా గర్భకోశానికి సంబంధించి కొంచెం జాగ్రత్తలు తీసుకోవటం సూచించటమైనది. ఇక్కడ కేతు అష్టమ స్థానంలో ఉండటం వల్ల అకల్ట్ స్టడీస్ అంటే జ్యోతిష్యం, సంస్కృతం, ఆయుర్వేదం ఇత్యాది సబ్జెక్ట్స్ నేర్చుకోవడానికి ఇది అత్యంత యోగమైన కాలంగా సూచించడమైంది. ఇక వృషభ రాశి, వృషభ లగ్నం. వృషభ లగ్నానికి రాహు లగ్నక్షేత్రంలో ఉండటం వల్ల ఈ జాతకులు కొంచెం మానసికంగా విపరీతమైన ఒత్తిడికి లోనయ్యే అవకాశం స్పష్టంగా కనపడుతుంది. వారు విపరీతమైన యాంగ్జైటీ లేదా డిప్రెషన్ అంటే అత్యుత్సాహం లేదు, పూర్తిగా డిప్రెషన్లో ఉండటం, ఈ రెండు లక్షణాలు కనపడే అవకాశం ఉంది. వారి యొక్క కుటుంబ విషయంగా కానీ ధన విషయంగా కానీ కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఈ లగ్న జాతకులకు మైగ్రేన్ లేదా నిద్రలేమి లక్షణాలు కూడా కనిపించవచ్చు. ఇక కేతువు సప్తమ భావంతో ఉండటం వల్ల వారి యొక్క జీవిత భాగస్వామి నుంచి కొద్దిగా ఈ సంవత్సరన్నర కాలంలో కొంత సమయం ఎడబాటుగా ఉండటం జరగచ్చు. అది ఏ కారణాల వల్ల అయినా కావచ్చు. వారి ఉద్యోగరీత్యా కావచ్చు, లేదు వారి యొక్క వ్యాపార రీత్యా కావచ్చు, లేదు కలహాల వల్ల కావచ్చు, కొంత ఎడబాటు కనపడుతుంది. ఇక వారి యొక్క వ్యాపార భాగస్వాములతో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన సమయం. ఇక వారి యొక్క జీవిత భాగస్వామికి సంబంధించి కూడా కొంత ఆరోగ్య విషయంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనపడుతుంది. ఇక కొంత వృషభ లగ్న జాతకులకు సర్జరీ జరిగే అవకాశాన్ని కూడా మనం తోసిపుచ్చలేము. ఇది కొంత సీరియస్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలో మనం సూచించడం జరుగుతుంది. ఇక మిథున లగ్నానికి వస్తే రాహు 12వ ఇంట్లో ఉండటం వల్ల ఫారెన్ ప్రయాణం లేదా ఫారెనర్స్ తోటి డీలింగ్స్ జరిగే అవకాశం ఎక్కువగా కనపడుతుంది. అయితే 12వ స్థానంలో ఉండటం వల్ల వీరు ఏదైనా ఇల్లీగల్ యాక్టివిటీస్లో కనుక ఇన్వాల్వ్ అయ్యి ఉంటే కొద్దిగా వీరు జైలుకు వెళ్ళే ప్రమాదం లేదా అటువంటి భయానికి లోనయ్యే అవకాశం ఖచ్చితంగా కనపడుతుంది. కాబట్టి ఎవరైనా ఇల్లీగల్ పనిలో ఉంటే మాత్రం ఈ సంవత్సరాల కాలం పాటు అటువంటి వాటిలో పాలు పంచుకోకుండా ఉండటం, అత్యంత జాగ్రత్తగా ఉండటం విశేషంగా సూచించటమైంది. కేతువు 6వ ఇంట ఉండటంతో ఉద్యోగం కోల్పోవటం కానీ, లేతే చేస్తున్న ఉద్యోగంలో తీవ్రమైన అసంతృప్తికి లోనై వేరే ఉద్యోగం మారటం కానీ, తద్వారా నూతన జాబ్లోకి వెళ్ళటం, అక్కడ కూడా ఇబ్బంది పడటం అనే అవకాశాలు ఖచ్చితంగా కనపడుతున్నాయి. ఫుడ్ పాయిజనింగ్ లేదా అనారోగ్యం కూడా సూచించటం అయింది ఈ లగ్న జాతకులకి. ఈ మిథున లగ్న జాతకుల యొక్క పిల్లలు వీళ్ళకి ఏదో ఒక విషయంగా కొద్దిగా ఇబ్బందులు పెట్టే అవకాశం కూడా మనకు కనపడుతుంది.
ఇక కర్కాటక లగ్నానికి వస్తే రాహు లాభస్థానంలో ఉండటం అంటే 11వ భావంలో ఉండటం వల్ల విపరీతమైన ధన రాబడి వచ్చే అవకాశం లేదు. వారి యొక్క ప్రస్తుత బిజినెస్ని ఎక్స్పాన్షన్లోకి తీసుకెళ్లే అవకాశం, నూతన వ్యక్తులు అంటే సొసైటీలో హయ్యర్ పొజిషన్లో ఉన్న వ్యక్తులతోటి వీళ్ళకి స్నేహం ఏర్పడే అవకాశం ఖచ్చితంగా కనపడుతుంది. అయితే కేతువు పంచమ స్థానంలో ఉండటం వల్ల పిల్లల విషయంగా కొంత ఎడబాటు అనేది, అంటే పిల్లలు చదువుకోవడానికి వేరే ఊళ్ళకి వెళ్ళటం లేదా విదేశాలకు వెళ్ళటం లేదా కొద్దిగా ఎడబాటు అనేది ఖచ్చితంగా మనకు కనపడుతుంది. టీనేజర్స్ ఈ లగ్న జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి ఖచ్చితంగా వారి యొక్క ప్రేమకి సంబంధించి వారి యొక్క ప్రేయసి నుంచి లేదా ప్రియుడి నుంచి ఎడబాటు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ప్రేమలో ఉన్న కర్కాటక లగ్న జాతకులు విశేషంగా చాలా అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం. ఎందుకంటే ఈ ఎడబాటు వాళ్ళని మానసికంగా కృంగదీసే అవకాశం ఖచ్చితంగా కనపడుతుంది. అయితే విశేషంగా ఈ లగ్న జాతకులు ఏది కలిసి వస్తుంది అని చెప్పవలసి వచ్చినప్పుడు వీరు ఆధ్యాత్మికంగా స్పిరిచువల్గా ఏదైతే వీరు ఒక ప్రక్రియను ఈ సమయంలో ఈ సంవత్సరన్నర కాలంలో వీరు మొదలు పెడతారో అది వీరికి కాలానుగుణంగా విశేషమైన యోగాన్ని ఇచ్చే అవకాశం ఖచ్చితంగా కనపడుతుంది. అయితే ఇంకొక విశేషమైన ఇది ఏంటంటే ఈ లగ్న జాతకులు ప్రస్తుతం ఉన్న గృహాన్ని లేదా ఏదో ఒక గృహాన్ని అమ్మే అవకాశం ఖచ్చితంగా కనపడుతుంది. ఈ కర్కాటక లగ్న జాతకుల యొక్క తల్లి గారి ఆరోగ్యాన్ని కూడా విశేషంగా జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. ఇక తదుపరి లగ్నమైన సింహలగ్నం. సింహలగ్నానికి రాహు దశమ స్థానంలో ఉండటం వల్ల వారు విశేషంగా వృత్తి వ్యాపారాల్లో రాణించే అవకాశం కనపడుతుంది. పుణ్యక్షేత్ర దర్శనం, యజ్ఞ యాగాదులు చేయించటం, పేరు ప్రఖ్యాతులు ఖచ్చితంగా ఈ లగ్న జాతకులకి మనం సూచించటమైంది. అయితే కేతువు 4వ స్థానంలో ఉండటం వలన వారు స్వస్థలం లేదా స్వగృహం నుంచి బయటికి వెళ్ళటం, అంటే ఏదర్ దేశం విడిచి వేరే పరదేశానికి వెళ్ళటం కానీ, లేదు ఉన్న గృహాన్ని అమ్మి నూతన గృహంలోకి వేరే గృహంలోకి మారటం కానీ, లేదు ఉన్న స్థలం నుంచి ఇంకో స్థలానికి మారటం కానీ జరిగే అవకాశం ఖచ్చితంగా కనపడు. తద్వారా కొంత మనశ్శాంతి అనేది కూడా తక్కువగా ఉంటుంది. అంటే వృత్తిరీత్యా అత్యంత శుభ సమయం అయినా కూడా మనశ్శాంతి విషయంగా కొంత లోటుపాట్లు మనం గమనించవచ్చు. ఇంకొక విశేషంగా సూచించడం ఏంటంటే వీరికి కొంత ప్రయాణ బడలిక, వారి యొక్క సోదర సోదరీమణులు ఎవరైతే తోడబుట్టిన వారు ఉంటారో, అంటే వీరి తర్వాత పుట్టిన వాళ్ళు ఉంటారో వాళ్లతో కొద్దిగా ఇబ్బందులు పడే అవకాశం కూడా కనపడుతుంది. ఇక కన్యా లగ్నానికి వస్తే రాహు భాగ్యస్థానంలో ఉండటం వల్ల హయ్యర్ ఎడ్యుకేషన్ అంటే ఉన్నత విద్య కోసం, లేదు విదేశీ ప్రయాణం గురించి కానీ విశేషమైన ఆలోచన, లేదు అవకాశాన్ని గురించి వెతుక్కుంటూ ధనాన్ని సమయాన్ని వెచ్చించడం అనేది ఇక్కడ మనం గమనించవచ్చు. కొన్ని అంటే కొంత ఒక 20% కేసెస్లో ఈ లగ్న జాతకులు ఫిలసాఫీ అంటే వేదాంత ధోరణి, లేదు ధార్మిక ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో వారి యొక్క ఆలోచనల్ని సమయాన్ని వెచ్చించడం అనేది మనం ప్రముఖంగా గమనించవచ్చు. ఇక ఈ కన్యా లగ్న జాతకులకి తండ్రితో
కొద్దిగా వైరం వచ్చే అవకాశం కనపడుతుంది. తండ్రి మీద ప్రేమ ఉన్నప్పటికీ కొన్ని కారణాల కారణంగా కుటుంబానికి లేదు ఆర్థిక పరిస్థితులకు సంబంధించి కొన్ని డిఫరెన్సెస్ ఏదైతే వస్తాయో అది తండ్రితో కొంత ఎడబాటు అవడానికి కారణంగా మనం చెప్పుకోవచ్చు. ఇక కేతుగ్రహం 3వ స్థానంలో ఉండటం వల్ల సడన్గా ప్రయాణాలు రావటం, వారి యొక్క సహోదరు కానీ సహోదరులు కానీ ఎవరైతే ఉన్నారో వారితో ఎడబాటు అవ్వటం, లేదు వారికి ఇరుగు పొరుగులో ఉండేవాళ్ళు ఎవరైతే ఆప్తులు ఉంటారో ఇరుగు పొరుగులో వాళ్ళు సడన్గా దూరం అవ్వటం అనేది విశేషంగా మనం గమనించవచ్చు. వీరి యొక్క ఈ కన్యా లగ్నం జాతకుల యొక్క కమ్యూనికేషన్ గ్యాడ్జెట్స్ అంటే మొబైళ్ళు, ల్యాప్టాప్లు ఇత్యాది వాటికి కూడా కొన్ని రిపేర్లు వచ్చే అవకాశం. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇవి కొనటం కూడా సడన్గా కొనేస్తారు కొత్తవి. ఉన్నది బాగానే ఉన్నప్పటికీ ఇదేదో చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా ఇది వచ్చిందని చెప్పేసి నూతనంగా మొబైళ్ళు, ల్యాప్టాప్లు వీళ్ళు ఖరీదు చేయటం, లేదా ఎవరో ఒకళ్ళు వీళ్ళకి గిఫ్ట్గా ఇవ్వటం అనేది ఖచ్చితంగా ఈ లగ్న జాతకులకి జరుగుతుంది. ఇక తులా లగ్నం. తులా లగ్నానికి 8వ స్థానంలో రాహు గ్రహం ఉండటం వల్ల వీరు లోన్స్ తీసుకోవటం లేదా తీర్చటం, అకల్ట్ సైన్సెస్ అనగా ఆస్ట్రాలజీ, సంస్కృతం యొక్క స్టడీస్, ఆయుర్వేదం, రీసెర్చ్ అండ్ ఇన్వెస్టిగేషన్ ఫీల్డ్స్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి విశేషంగా యోగిస్తుంది. ప్రైమ్ ఫోకస్ ఏంటంటే ఈ లోన్లు తీసుకునే అవకాశం మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. ఇంకొక విషయం ఈ లగ్న జాతకులు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఏదైతే సీక్రెట్ రిలేషన్షిప్స్ మెయింటైన్ చేయడానికి కూడా ఈ సమయం వారికి అత్యంత అనుకూలమైన సమయం. ఇది ఈ కార్యక్రమంలో వీరు నిమగ్నం అయితే ప్రస్తుతం బాగానే ఉంటుంది, బట్ ఫ్యూచర్లో మాత్రం ఇబ్బంది పడే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఇది గమనించవలసిందిగా మనవి చేస్తున్నాం. ఇక కేతుగ్రహం 2వ ఇంట్లో ఉండటం వల్ల ఆర్థికంగా ప్రస్తుత ఏదైతే సంపాదన ఉందో దాని మీద తీవ్రమైన అసంతృప్తి, కుటుంబం సభ్యుల మీద కొంత అసంతృప్తి, వారితో చిన్న చిన్న మనస్పర్ధలు ఇవి కూడా మనం గమనించవచ్చు. మొత్తం మీద తులా లగ్నం పరంగా చూస్తే ఫైనాన్షియల్గా బ్లాక్డ్ స్టేటస్లో వారు ఉండే అవకాశం ఈ సంవత్సరన్నర కాలం కనపడుతుంది. ఇది వ్యక్తికి వారి యొక్క ఇండివిజువల్ హారోస్కోప్ను బట్టి ఇందులో మార్పులు చేర్పులు ఉండటం జరుగుతుంది. ఇక వృశ్చిక లగ్నానికి వస్తే 7వ రాహు ఉండటం వల్ల వారి యొక్క వ్యాపారానికి ఎక్స్పాన్షన్కి, లేదు వారి యొక్క జీవిత భాగస్వామి విషయాలు ఇత్యాది వాటి మీద ఎక్కువగా ఫోకస్ చేయటం జరుగుతుంది. ఇక పెళ్లి కాని వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారు వివాహానికి సంబంధించి విశ్వ ప్రయత్నాలు చేయటం అనేది ఈ సంవత్సరంన్నర కాలంలో జరుగుతుంది. అయితే వారికి బోల్డ్ అంత చాయిస్ దొరుకుతుంది, కానీ ఏది సెలెక్ట్ చేసుకోవాలో అర్థం కాక పూర్తి కన్ఫ్యూజన్లో ఉండే అవకాశం ఈ లగ్న జాతకులకు బాగా కనపడుతుంది. ఇక కేతుగ్రహం లగ్నంలో ఉండటం వల్ల ఏదో ఒక విషయంగా వ్యక్తిగతంగా కొద్దిగా సాక్రిఫైస్ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా కనపడుతుంది. కొంత మానసిక ఒత్తిడి అనేది కూడా ఈ లగ్న జాతకులకి ఖచ్చితంగా కనపడుతుంది. ఈ లగ్న జాతకులకు వారి కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా బ్లడ్ రిలేటెడ్ డిసీజెస్ కానీ, లేదు దగ్గర బంధువుల్లో ఎవరికైనా ప్రేమ వివాహం కానీ జరిగే అవకాశం ఖచ్చితంగా కనబడుతుంది. ఇక ధనుర్లగ్నం విషయానికి వస్తే
రాహు 6వ ఇంట, కేతు 12వ ఇంట ఉండటం జరుగుతుంది. రాహు 6వ ఇంట్లో ఉండటం వల్ల ముఖ్యంగా ఫోకస్ అనేది ఉద్యోగం మీద. ఉద్యోగంలో కూడా ఎలాగంటే ఎవరు పక్క వారికి ఏదో ప్రాబ్లం వచ్చి ఉంటుంది ఉద్యోగంలో, వాళ్ళకి ఏదో సాల్వ్ చేయలేకపోయిన ప్రాబ్లమ్స్ వచ్చి ఉంటాయి. ఈ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయటంలో వీళ్ళు చాలా ఇన్నోవేటివ్ మెథడ్స్ వాడి వాటిని సాల్వ్ చేసి అసలు పని మర్చిపోయి వేరే వాళ్ళ పనుల్లో వీళ్ళు ఎక్కువగా ఇన్వాల్వ్ అయిపోయి విశేషమైన పేరును గడిస్తారు. ఇది ఇవాల్టి రోజుకు బాగానే ఉంటుంది, కానీ ఫ్యూచర్లో కొంత ఇబ్బంది పెట్టే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కేతు 12వ ఇంట ఉండటం వల్ల నిద్రలేమి, కొంచెం నిద్రలో భయాందోళనలు ఇవి జరిగే అవకాశం ఉంటుంది. బెడ్ కంఫర్ట్స్ కొంచెం తక్కువగా ఉంటాయి. ఎవరైనా కుటుంబ సభ్యుల్లో హాస్పిటలైజ్ అయిన వారికి సేవలు చేసే అవకాశం కూడా కనపడుతుంది ఈ ధనుర్లగ్న జాతకులకి. అయితే స్పిరిచువల్ ప్రాక్టీస్కి ఇది అత్యంత శుభ సమయం. ఇక మకర లగ్నానికి వస్తే రాహు 5వ స్థానంలో, కేతు 11వ స్థానంలో ఉన్నారు. రాహు 5వ స్థానంలో ఉండటం వల్ల స్పెక్యులేషన్, గ్యాంబ్లింగ్, రొమాన్స్ ఈ 3 భాగాల్లో అత్యధికమైన ఈ లగ్న జాతకులు టైం అండ్ మనీని ఇన్వెస్ట్ చేసే అవకాశం ఖచ్చితంగా కనపడుతుంది. ఇక విద్యార్థులు నూతన విద్య గురించి కొత్తగా ఏదో నేర్చుకుందామనే తపనలో ఉంటారు. ఏదైతే టీనేజర్స్ ఉన్నారో వీళ్ళు ఈ సమయంలో లవ్ అఫైర్స్లో ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఖచ్చితంగా కనపడుతుంది. ఇది ఫ్యూచర్లో వారి యొక్క కుటుంబ సభ్యులకి కొంత ఇబ్బందికరమైన పరిణామాలు సృష్టించే అవకాశం ఉంది. ఇక కేతు 11వ స్థానంలో ఉండటం వలన వచ్చే రాబడి మీద అసంతృప్తి, ప్రస్తుతం ఏవైతే ఆదాయాన్ని ఇచ్చే సోర్సెస్ ఉన్నాయో వాటి మీద కొంత అసంతృప్తితోటి ఉద్యోగం మారటం లేదా ఉద్యోగం మార్పు గురించి ప్రయత్నాలు చేయటం అనేది ఖచ్చితంగా కనపడుతుంది. ఇక వారికి అత్యంత ఆప్తులైన మిత్రులు కానీ లేదు వారి యొక్క కొలీగ్స్ను కానీ వీరు విడిచిపెట్టడం లేదా కోల్పోవటం జరుగుతుంది. ఇది కూడా గమనించుకోవాలి. ఇక కుంభలగ్న జాతకులకి 4వ భావంలో రాహు, 10వ భావంలో కేతు ఉండటం వల్ల మనం విశేషంగా చెప్పుకునేది ఏంటంటే వీరి ఫోకస్ ఎక్కువగా కూడా వారి యొక్క గృహము, మనశ్శాంతి, వారి కుటుంబ సభ్యుల యొక్క సెక్యూరిటీ మీద మాత్రమే వీరు టైం ఇన్వెస్ట్ చేస్తారు. వారు చేసే ఉద్యోగం మీద కానీ వారు చేసే వ్యాపారం మీద వారికి కొంత ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. తద్వారా ఉద్యోగం వదిలిపెట్టడం కానీ లేదు చేసిన వ్యాపారాన్ని ప్రస్తుతానికి ఆపేసి మరో నూతన వ్యాపారం మీద పెట్టుబడి పెట్టే అవకాశాన్ని కానీ మనం రూల్ అవుట్ చేయలేము. వీరికి పేరు ప్రతిష్టల గురించి కూడా కొద్దిగా వరి ఉంటుంది. ఇక ఎవరైతే రాజకీయాల్లో ఉంటారో ఈ కుంభలగ్న జాతకులు వాళ్ళకి కొంచెం టఫ్ టైంగానే మనం చెప్పుకోవచ్చు. వారి యొక్క పొజిషన్ని కోల్పోయే అవకాశం కొంత కనపడుతుంది. ఇక మీనలగ్న జాతకులకు విషయంగా వస్తే రాహు 3వ ఇంట, కేతు 9వ ఇంట ఉన్నారు. రాహు 3వ ఇంట ఉండటం వల్ల వారికి ఈ కమ్యూనికేషన్స్కి సంబంధించి కొంత ఇంట్రెస్ట్ ఏర్పడటం, అంటే మీడియాలో ఎక్కువ ఫోకస్ అవ్వటం, లేదు వారిని మీడియాలో ఎక్కువ ఫోకస్ చేసుకోవటం, లేదు కమ్యూనికేషన్ గ్యాడ్జెట్స్లో ఎక్కువ వాడటం, అంటే ల్యాప్టాప్, మొబైల్స్ ఇత్యాది వాటిల్లో ఎక్కువగా వాడటం, చిన్న చిన్న ట్రిప్పులు అంటే తీర్థయాత్రలే కాకపోవచ్చు, విదేశీయానాలు, షార్ట్ ట్రిప్స్ అంటాం, 3 నెలలు 4 నెలలు ఇట్లా తిరిగే అవకాశం కూడా ఈ జాతకులకి ఎక్కువగా కనపడుతుంది. కొంచెం పేరు ప్రతిష్టలు కూడా బాగా వచ్చే అవకాశం ఈ లగ్న జాతకులకు కనపడుతుంది. కేతు 9వ ఇంట ఉండటం వల్ల
ప్రస్తుతం ఏదైతే వారి బాస్ ఉంటారో, ఉద్యోగరీత్యా వారి బాస్ ఎవరైతే ఉంటారో, ఇమ్మీడియట్ బాస్, వారి మీద కొంత అసంతృప్తి, తండ్రితోటి కొద్దిగా అసంతృప్తి, ఏదైతే హయ్యర్ ఎడ్యుకేషన్ వారు పర్సూ చేస్తున్నారో లేదు చేయాలనుకుంటున్నారో సడన్గా దాని మీద అసంతృప్తితో మార్చుకోవటం, ఏదైతే వారి యొక్క రిలీజియస్ బిలీఫ్స్ అంటే ఆధ్యాత్మికంగా దైవభక్తి ఏదైతే ఉందో దాని విషయంగా కూడా కొంత మార్పు ప్రస్తుతం వారు ఏదైతే నడవడికలో ఉన్నారో దాన్ని కొంచెం తగ్గించటం కానీ విపరీతంగా పెంచుకోవటం కానీ జరిగే అవకాశం ఖచ్చితంగా కనబడుతుంది. ఇవి ఈ 12 లగ్నాలకు సంబంధించి ఈ యొక్క రాహు కేతు గ్రహాలు ఏవైతే మనం ఇప్పుడు రాశి మారుతున్నాయో వీటిని బట్టి మనం విశ్లేషించుకోవటం జరుగుతుంది. ఇక ప్రతి జాతకుడికి ఈ రాసుల్లో గనక ఇతర గ్రహాలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రాహు వృషభ రాశిలోకి వెళ్తున్నారు. ఆ వృషభ రాశిలో గనక శుక్రుడు ఉన్నట్లయితే వేరొక ఫలితాన్ని మనం విశ్లేషించుకోవచ్చు. శుక్రుడు అనగా ధనము, ఫ్యామిలీ వస్తుంది. సో ఆ ఏరియాలో విపరీతమైన ఫోకస్. శుక్రుడు అనగా వ్యసనాలకి అలవాటు చేసేది కూడా శుక్రగ్రహమే. సో విపరీతమైన వ్యసనాలకు కూడా లోనయ్యే అవకాశాన్ని మనం అలా విశ్లేషించుకోవచ్చు. ఇది వ్యక్తి యొక్క జాతకాన్ని బట్టి మారుతుంది. అదే కుజగ్రహంతో గనక కేతుగ్రహం కలవటంతో ఒకరు కుజగ్రహాన్ని వచ్చేతలకి ఆయన లాజికల్ వ్యారియర్ అంటే ఆయన తలతో ఉన్న ఆలోచించి యుద్ధం చేసే వీరుడు. ఇక కేతుగ్రహం అనాలోచితంగా చేసే వీరుడు. సో వీరిద్దరు సంయోగం జరిగినప్పుడు కొంచెం నెగటివ్ ఎఫెక్ట్స్ అనేవి తీవ్రంగా ఉంటాయి. అది గనక షష్టమ అష్టమ వ్యయభావంలో గనక ఈ రెండు గ్రహాల యొక్క సంయోగం జరిగితే అది కొంచెం తీవ్రమైన పరిణామాలను సృష్టించే అవకాశం ఉంటుంది. కాబట్టి అది ఇండివిజువల్ జాతకంగా ఒకరిని బట్టి ఒకరికి మారుతూ ఉంటుంది. ఇది విశేషంగా ఈ రాహుకేతు గ్రహం ఏవైతే ఛాయాగ్రహాలు ఉన్నాయో వాటి యొక్క గ్రహ గతిని బట్టి వచ్చే 1.5 సంవత్సరాల కాలంలో ఈ 12 లగ్నాలకు సంబంధించి విశేషమైన యోగ ఫలితాలు. స్వస్తి.